ఒక వెహికల్ రావాలన్నా ఇక్కడ నుంచి మరితే ఇక్కడ యూటర్న్ లేదని మనం ఇచ్చే వాడికి 5,000 రూపాయలు గిట్ట వెహికల్ కిరాయిస్తే 2,000 ఆ చాలానికే పోతుంది. ఇప్పుడు పనులు ఇక్కడ ఇచ్చుకుంటా ఒక్కడు బయటకు వస్తలేడంటే సిగ్గు ఉండాలి. బ్యానర్ కట్టుకోవడానికి ఫోటో వేసుకోవడానికి ఇంతమంది జనాలు ఇబ్బంది పడుతుంటే సిగ్గు లేని నాయకులు ఎందుకురా నీ పార్టీ? నా పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు నేను పనిచేస్తున్నా. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించినోడే వాడు నిజమైన నాయకుడు. ఇంట్లో పండుకొని తెల్ల బట్టలు చాలా మంది వేసుకుంటున్నారు. డ్రైవర్లు వేసుకుంటున్నారు, కాంపౌండర్లు వేసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు తెల్ల బట్టలు వేసుకుంటారు. తెల్ల బట్టకు విలువ ఉండాలంటే సమస్య తెలుసుకునే సమస్య పరిష్కరించాలి. మన సమస్య ఎవరో తీస్తారు, ఎవరో వస్తారు కాదు, మనం ముందుంటే మన సమస్యను పరిష్కరించుకోవచ్చు. బయటికి పోవాలి ఎట్లా, రావాలి ఎట్లా, ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా? రావడానికి పోవడానికి దారి లేదంటే సిగ్గు అవుతుంది. ముఖ్యమంత్రి గారి వరకు పోవాలి. వీళ్ళందరికీ బుద్ధి రావాలంటే వీళ్ళందరూ ఎవడు ఖాళీ పనికొస్తాడు, ఎవడు తాగడానికి పనికొస్తాడు, ఎవడు తినడానికి పనికొస్తాడు, ఎవడు డబ్బాలేసి డబ్బులు వసూలు చేసుకుని పనికొస్తాడు. 7 ఏళ్లుగా ఒక కాలనీ ప్రజలు రోడ్డు కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది పాలనా వైఫల్యమా, అధికారుల నిర్లక్ష్యమా? రోజు స్కూల్ నుంచి వచ్చే పిల్లలు, ఆసుపత్రికి వెళ్లి వచ్చే రోగులు, పని కోసం బయటికి వెళ్లి వచ్చే శ్రామికులు అందరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. రోడ్డు కావాలంటే మేము ధర్నా చేయాలా, రోడ్డు కావాలంటే మేము రోడ్డు ఎక్కాలా అని ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు రాకపోకల మార్గాన్ని మూసివేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన తర్వాత ఏళ్ల తరబడి పట్టించుకోకుండా ఈ బాధ్యతాయుత పాలనకు నిదర్శనమా? వినతి పత్రాలు ఇచ్చారు, గుర్తు చేశారు, వేడుకున్నారు, కానీ అధికారుల నుంచి స్పందన మాత్రం శూన్యం. ఇప్పుడు అదే ప్రజలు రెండోసారి రోడ్డెక్కారు. ఇది ఉద్యమం కాదు, ఇది ఆవేదన. ఇది రాజకీయ డిమాండ్ కాదు, ఇది ప్రజల మౌలిక హక్కు. ఒక కాలనీ మెయిన్ రోడ్డు నుంచి లోపలికి వచ్చే దారి మూసేశారు అంటే దీనికి సమాధానం ఏం చెప్తారు? ఇంకా ఆలస్యం చేస్తే ఉద్యమాలు పెరుగుతాయి, నిరసన ఉధృతం అవుతుంది. అప్పుడు బాధ్యత ఎవరిది? ప్రజలు అడుగుతున్నది అధికారం కాదు, మా దారి, మా హక్కు మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళ ఆవేదన తెలుసు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఫ్రీ లెఫ్ట్ తీసుకొచ్చి నో యూటర్న్ అని ట్రాఫిక్ సింబల్ పెట్టడం. ట్రాఫిక్ వాళ్ళు చదువుకున్నారో చదువుకోలేదో నాకైతే తెలియదు. గత 8 సంవత్సరాల క్రితం మెట్రో రైల్ కింద అనవసరంగా 5 షట్టర్లు కట్టి కాలనీకి 45 సంవత్సరాల చరిత్ర కలిగిన భరత్నగర్ కాలనీకి దారి లేదని మూసివేయడం గత ప్రభుత్వం పాలకుల పాపం. ఈరోజు కాలనీ నుంచి అంబులెన్స్ పోవాలన్నా, బయటికి పోవాలన్నా, లోపలికి రావాలన్నా, మధ్యాహ్నం వేళ ఎవరైనా ఆకలి అయ్యి షుగర్ పేషెంట్లు కాలనీకి వచ్చి ఇంత బుక్కెట్ బువ్వ తిని ఒక టాబ్లెట్ వేసుకుందామని కాలనీకి వస్తున్న సందర్భంలో ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇక్కడ యూటర్న్ లేదు, మీరు ముందుకు పోండి అని మూసాపేట పంపడం జరుగుతా ఉంది. మూసాపేట పోతే గూడ్చెట్ రోడ్ లో హెవీ వెహికల్స్ ఉంటాయి. ఆ హెవీ వెహికల్స్ మధ్య నుంచి మనం దాటుకొని ఇంటికి పోయేటోళ్ళకు ఈ ఉన్న పానం కాస్త ఊడిపోయేటట్టుంది. అలాగే ఎవరన్నా ఇల్లు కాల్ చేయాలన్నా, ఒక వెహికల్ రావాలన్నా ఇక్కడ నుంచి మరితే ఇక్కడ యూటర్న్ లేదని మనం ఇచ్చే వాడికి 5,000 రూపాయలు గిట్ట వెహికల్ కిరాయిస్తే 2,000 ఆ చాలానికే పోతుంది. ఆ భయపడి కాలనీకి ఎవరు ఇల్లు కాల్ చేయడానికి రావట్లేదు. దురదృష్టవశాత్తు ఆ పాలనలో దోసుకున్నారు, దాచుకున్నారు, డబ్బాలు ఎప్పించున్నారు, డబ్బులు వసూలు చేసుకున్నారు. ఇప్పుడు పనులు ఇకలించుకుంటా ఒక్కడు బయటకు వస్తలేడంటే సిగ్గు ఉండాలి. బ్యానర్ కట్టుకోవడానికి ఫోటో వేసుకోవడానికి. కాలనీల లీడర్ అన్నప్పుడు కాలనీలో ఉన్న ఇంట్లో సుమారుగా 4,000 పైసలకి ఇల్లున్నాయి, 40,000 మంది జనం ఉన్నారు. ఆ జనాల సమస్య ఏందో అర్థం కానప్పుడు లీడర్ కి ఎందుకు పనికి మాలి అని నేను అంట. 18 కాంటాలు ఉండే 36 అయినాయి, 36 అయ్యి ఇప్పుడు 100 కాంటాలు అయినాయి. 30 కాంటాలు 70 వేసి 100 కాంటాలు చేశారు. ఆ 100 కాంటాల దగ్గర వచ్చిన వెహికల్స్ ఏంది, ఆ వెహికల్కి వచ్చిన పరిస్థితి ఏంది? భరత్నగర్ కాలనీలో ఉండాలా లేకుంటే ఇల్లు అమ్ముకొని పోవాలా అనే దుస్థితికి కాలనీ వాళ్ళు ఏర్పడ్డారంటే ఎంత దౌర్భాగ్యమో మీరందరూ అర్థం చేసుకోవాలి.
ఒక 10 నిమిషాలు లేట్ అయితే వెనకకెళ్ళి హారాలు కొడుతున్నారు. సుమారుగా 8 సంవత్సరాల నుంచి ఇంతమంది జనాలు ఇబ్బంది పడుతుంటే సిగ్గులేని నాయకులు కొంతమంది ధర్నా పోతామంటే మీరు పోవద్దు, మీరు రావద్దు, మీరు పోతారంటే మా పార్టీలకి వెళ్ళి తీసేది. ఎందుకురా నీ పార్టీ, ఎందుకురా పార్టీ, ఏ పార్టీ? నేను కూడా అంటున్నా, నా పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు నేను పనిచేస్తున్నా. పార్టీకి దృష్టికి తేవాలి, ప్రభుత్వం దృష్టికి పోవాలి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇబ్బంది పడ్డప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించినోడే వాడు నిజమైన నాయకుడు. ఇంట్లో పండుకొని తెల్ల బట్టలు చాలా మంది వేసుకుంటున్నారు, డ్రైవర్లు వేసుకుంటున్నారు, కాంపౌండర్లు వేసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు తెల్ల బట్టలు వేసుకుంటారు. తెల్ల బట్టకు విలువ ఉండాలంటే సమస్య తెలుసుకొని సమస్య పరిష్కరించాలి. ఇది రాజకీయ పార్టీ వేదిక కాదు. నిన్న నుంచి మీరు చూస్తున్నారు, గత 15 రోజుల నుంచి ప్రతిరోజు మెసేజ్ పెడుతున్నాం. పని కట్టుకొని వాళ్ళు రాకుండా ఇంకోరిని పోకుండా డబ్బాలు వేసుకొని డబ్బులు వసూలు చేసుకుంటూ కాలనీకి లేడీస్ కానీ పెద్ద మనుషులు కానీ పోవడానికి రానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు అందరూ అర్థం చేసుకోండి దయచేసి. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. మొన్న సండే చేసినాం, ఈ సండే చేసినాం, ఇంకో సండే కూడా చేద్దాం. అవసరం అయితే మీరు సహకరిస్తే 4 సండేలు చేద్దాం. ఒకవేళ సమస్య పరిష్కారం కాకుంటే ఇంటికి ఒకరు వచ్చి ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో ఒకరోజు ధర్నాకు మహాధర్నాకు కూర్చుందాం. ఎందుకంటే మనం ఒక మంచి ఇల్లు కావాలనుకుంటాం, మంచి దారి కావాలనుకుంటాం, మంచి నీళ్లు కావాలనుకుంటాం, రావడానికి పోవడానికి మంచి తోవ కావాలని మనం ఇక్కడే ఉంటాం. ఆ రోజులో 78లో భరత్నగర్ కాలనీలో ఉండాలంటే ఎవరు కేటాయించిన ఇళ్లలో ఉండేవారు కాదు. కానీ ఈరోజు ఒక ఎంఐజ్ ఉంటే 2 ఫ్యామిలీలు ఉండేది, ఒక హెచ్ఐజ్ ఉంటే 2 ఫ్యామిలీలు ఉండేది. ఆ రెండిట్ల మీద 5 ఫ్లోర్లు వేసుకుంటే 5 × 10 అంటే ఆ ఒక ఇంటి మీద 50 మంది నివసిస్తున్నారు. ఆ 50 మంది బయటికి పోవాలి ఎట్లా, రావాలి ఎట్లా, ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా? వీటన్నిటికీ సమస్య పరిష్కారం కావాలంటే ఇంటికి ఒకరు బయటికి రావాలి. ఏం ఎంత సంపాదించినా దాచిపెట్టుకోవడంతో దోచిపెట్టుకోవడం ఉంటుంది. ఒక రోజు, ఒక ఆదివారం, ఒక 2 గంటలు మనం సమస్య గురించి ప్రజలకు సమయం ఇస్తే వాళ్ళు కూడా మనం గుర్తిస్తారు. ఆ సమస్య పరిష్కారం అయితే జీవితాంతం మనం గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి దయచేసి పెద్ద మనుషులందరూ అన్నిగా భావించకుండా, ఈ రాజకీయం కాదు, ఏ రాజకీయ పార్టీ చెందింది కాదు, భరత్నగర్ కాలనీకి చాలా చరిత్ర ఉన్న కాలనీ. ఈరోజు ఆ కాలనీకి రావడానికి పోవడానికి దారి లేదంటే సిగ్గు పోతుంది. ఇదొక్కటి నేను పొద్దున్న కూడా మీకు పెడుతున్న మెసేజ్. ఒక మహర్షి సినిమాలో ఒక ఊరే ఉండదు అంటే ఎట్లయితే ఉద్యమం శురువైందో ఈ భరత్నగర్ కాలనీకి తోవలేదంటే ఈ ఉద్యమం ఉధృతంగా మారి ముఖ్యమంత్రి గారి వరకు పోవాలి. వారి దృష్టిలో ఉంది కాబట్టి తప్పకుండా సంబంధిత అధికారులను పంపించి ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మన కాలనీ వాళ్ళం విశ్రమించకుండా ప్రతి ఒక్కరం కోట్లాడి పోరాడి ఈ సమస్యను పరిష్కారం చేసుకుందామని తెలియజేసుకుంటూ, వచ్చిన వారందరికీ శిరస్సు వంచి మీకు పాదాభివందనం. ఎందుకంటే మీరు ఎంత అడ్డుపడ్డా ఏం చేసినా మీకు ఎంత దుర్మార్గమైన దళితులు మన కాలనీలు ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని రావద్దు అంటున్నారు, పోవద్దు అంటున్నారు. ఒక పెద్ద ఆయన సీనియర్ సిటిజన్ నా అకేషన్ ఉంది, మీ అందరికి నేను టిఫిన్ పెట్టిస్తా అంటే వద్దొద్దు, నువ్వు టిఫిన్ పెట్టకుండా భోజనం పెట్టు, సాయంత్రం మనం మందుదాం. సిగ్గు లేకుండా చేస్తున్నా అంటే వీళ్ళను దేంతో కొట్టాలో, ఏ చెప్పుతో కొట్టాలో అర్థమవుతలేదు. వీళ్ళందరికీ బుద్ధి రావాలంటే వీళ్ళందరూ ఎవడు ఖాళీ పనికొస్తాడు, ఎవడు తాగనీకి పనికొస్తాడు, ఎవడు తినడానికి పనికొస్తాడు, ఎవడు డబ్బాలేసి డబ్బులు వసూలు చేసుకొని పనికొస్తాడు, వాళ్ళందరినీ గుర్తించి కాలనీకి పాటుపడడాన్ని మీరు నమస్కరించి గుర్తించి కాలనీ సమస్య పరిష్కారమయ్యేంత వరకు ప్రతి ఒక్కరు ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఈ సభాముఖంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన శక్తినగర్ కానీ, మహేష్ నగర్ కానీ, మన భరతనగర్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించేది ఒకటే, మన సమస్య ఎవరో తీస్తారు ఎవరో వస్తారు కాదు, మనం ముందుంటే మన సమస్యను పరిష్కరించుకోవచ్చు. అన్న చెప్పింది ఇందాక, అన్న రాజకీయంగా భవిష్యత్తు ఉన్నవాడు రాజకీయంగా ఈరోజు పార్టీని పక్కన పెట్టి ముందుకు వచ్చి మన గురించి పాటుపడుతుందంటే నిజంగా ఇది పెద్ద అప్రిషియేట్ చేయాలి. ఈరోజు అంటే పార్టీలో ఖచ్చితంగా ఈ కార్యక్రమం తీసుకున్నామంటే నిజంగా ఇది పెద్ద విషయం. ఇది ఈ రోజు పార్టీని పక్కన పెట్టి మన కాలనీ సమస్య గురించి ఈ రోజు ముందుకు వచ్చిందంటే ఇది మన అందరికీ నిజంగా చెప్పాలంటే అన్న భవిష్యత్తును ముందు పెట్టండి. ఈ రోజు మన కాలనీ గురించి పార్టీ పరంగా ఉన్నాడు, ఇన్ని సంవత్సరాల పార్టీ పరంగా ఉండి కూడా ఈ రోజు మన కాలనీలో మన వాళ్ళు
ఎంతో ఇబ్బంది పడుతున్నారు, ఎంతో మందికి చాలాలు పడుతున్నాయి, వాళ్ళందరూ బాధపడుతున్నారు. కనీసం ఇది సమస్య పరిష్కారం అంతవరకు కంకణ కట్టుకొని ఇది వదిలే సమస్య లేదు, కంపల్సరీ. ఇది కాకుండా ఈ రోజు చెప్పండి 2 వారాలు అన్నాడు. ఇంకా ఇది అయిన తర్వాత రిలే అండర్స్టాండ్ కూడా అందరం కలిసి కట్టుగా దీని సమస్య పరిష్కరించేంత వరకు మనం ఏకతాటిగా ఉండి పోరాడాలి. కంపల్సరీ ముందు ఏదైనా రాజకీయ నాయకులు పక్కన పెట్టి మన సమస్యను మనం పరిష్కరించుకుందాం. అన్న చెప్పినట్టు అన్న మార్గంలో మనం ముందుండి ఇది ప్రతి నెక్స్ట్ ఆదివారం ఇంకో ఆదివారం చేసి దీని పరిష్కారం ఏంటి, వీళ్ళు నిరాలు చేద్దామా లేకపోతే వాళ్ళతో మీటింగ్ పెడదామా ఏందని పరిష్కరిద్దాం. భరతనాడు యూత్ టర్న్, భరతనాడు యూత్ టర్న్, భరతనాడు యూత్ టర్న్. థ్యాంక్ యూ. ఆవాజ్ దో, ఆవాజ్ దో. ఇది పార్టీ పరంగా తీసుకున్నటువంటి పోరాటం కాదు. పార్టీ వాళ్ళు కూడా సహకరించి ఈ పోరాటంలో పాల్గొని మన సమస్య పరిష్కరించడానికి మార్గం చూపాలని చెప్పని కోరుకుంటున్నాను. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను చిగ్గుందా అని చెప్పని నేను అనటం లేదు, చిత్తశుద్ధి అంటున్నా. చిత్తశుద్ధి కానీ ఈ పార్టీలకు ఎవరికైనా కానీ ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొనాలి. ఆ పార్టీ తరఫున వచ్చేసి వేరే వాళ్ళని రెచ్చగొట్టకుండా కాలనీ వాసులు కూడా వచ్చి ఈ తర్వాత ఈ పార్టిసిపేట్ చేసి మన సమస్య పరిష్కరించాలని కోరుతున్నాను. అయితే ఈ సమస్య ఇప్పటికే కాదు, గత 45 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కాలనీలో ఇటీవల ఉత్పన్నమైనటువంటి సమస్య. ఇటీవల అంటే దాదాపు 10-14 సంవత్సరాల నుంచి ఉత్పన్నమైనటువంటి సమస్య ఇది. కానీ అప్పుడు కూడా మేము సీనియర్ సిటిజన్ అసోసియేషన్ నుంచి కూడా ఎన్నో కరపత్రాలు ఇచ్చాము, అలాగే ఎన్నో దరఖాస్తులు ఇచ్చాము. తర్వాత వచ్చే మేము డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళని కూడా కలవడం జరిగింది. ఆయన ఇమ్మీడియట్ గా అడిషనల్ కమిషనర్ పంపడం జరిగింది. ఆయన వచ్చేసి మా టీంతో సీనియర్ సిటిజన్స్ టీంతో ఇక్కడ నుంచి అవతల నుంచి మొత్తం మార్కెట్ అంతా తీసుకొని ఇక్కడికి వచ్చేసి దాదాపు 1 గంట కథలు చెప్పేసి వెళ్ళిపోయాడు. కథలు అంటే ఏమైందంటే అసలు మార్గం ఉంది దీనికి, కానీ దీనికి చేయవలసింది ఏంటంటే ఇరువైపులా 3 గజాలు 3 చదరపు గజాలు వచ్చేసి స్థలం కానిస్తే తప్పనిసరిగా దీని సర్వీస్ రోడ్ అయిపోతుంది. కానీ ఇది మా చేతుల్లో లేదు, ఇది వచ్చే జిఎంసీ చేతిలో ప్రభుత్వం చేతిలో ఉందని చెప్పడం జరిగింది. అది కూడా న్యూస్ రీడర్స్లో కూడా వచ్చింది అనమాట. కాబట్టి ఇది వచ్చేసి ప్రభుత్వం పని తప్పనిసరిగా. కాబట్టి ఇట్టి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా ఆలోచించి మన సమస్య పరిష్కరిస్తుందని కోరుకుంటూ आवाज दो, आवाज दो. थैंक यू. కావాలి 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 we won we won we won we won we won we won. ఇప్పుడు కాలనీ ఫౌండర్ మెంబర్ కాలనీ పుట్టిన నుంచి ఆయన చూస్తున్నారు కాబట్టి దీని బాగోగులు ఏంటో పెద్దలు రత్నారావు గారు మాట్లాడతారు. हम एक है, हम एक है, we won, you turn ఎత్తివేయాలి, you turn ఎత్తివేయాలి. అయ్యా పెద్దలారా, పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ అత్యున్నతమైనటువంటి ఉద్యోగులారా, మా మనవి కిందట ఆదివారం మేము ఈ విధంగానే ధర్నా చేశాము. మేము సౌమ్యులం కాబట్టి ఈ రోజున ఒక బయలైన మాత్రమే ఆఫ్ చేశాము. మెయిన్ రోడ్డు మాది మంచిది పద్ధతి కాదు, మా అసౌకర్యం కల్పించకూడదు అని మెయిన్ రోడ్ని మేము బ్లాక్ చేయలేదు. ఈ రోజు సబ్వే మాత్రమే బ్లాక్ చేశాము. ఈ సమస్య మాది, భరత్నగర్ కాలనీది. ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో వెస్టర్న్ కంట్రీస్లో యూటర్న్ రైట్ హ్యాండ్ ఉంటుంది, మనకి ఇండియాలో లెఫ్ట్ హ్యాండ్. ఇది సహజమైనటువంటి మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన మా హక్కు. ఈ హక్కునే వారు ఏ రూల్ ప్రకారంగా బంద్ చేశారో అర్థం కావడం లేదు. ఇది సిగ్గుచేటు. చదువుకున్న వారు ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో. ఈ భర్తర్ కానీ లెఫ్ట్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి. దీనికోసం ఎంత ప్రయత్నం చేసి ఇంత ధర్నాల వరకు రావాల్సిన అవసరం కలగజేశారు డిపార్ట్మెంట్ వారు. ఇది చాలా దురదృష్టకర విషయము. ఇది చదువుకున్న వారు చేయవలసిన విషయం కాదు, డిపార్ట్మెంట్ చేయవలసిన విషయం కాదు.
యూ లెఫ్ట్ హ్యాండ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ అనేది ఫ్రీ లెఫ్ట్ హ్యాండ్ ఇన్ ఇండియా, ఫ్రీ లెఫ్ట్ హ్యాండ్ ఇన్ ఇండియా. దీన్ని అధికారుల దృష్టిలో తీసుకెళ్ళడం కోసమే మేము ఈ ధర్నా చేస్తున్నాము. కాబట్టి అందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతూ మా యొక్క కోరికని దిగ్విజయం చేయాలని కోరుతున్నాం.